హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ 2025 పేపర్ ఎలా ఉండబోతుంది? ఈ వీడియోలో చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. నేను పేపర్ ఎలా ఉండబోతుంది అనేది మనమే జ్యోతిష్యాలు చెప్పలేము. కాకపోతే ఒక్క విషయం మీతో అందరితో చెప్పాలి, స్టూడెంట్స్ అందరితో ఈ వీడియో అయితే చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే అది జేఈ మెయిన్ ఎగ్జామ్. మనం అనుకున్నంత ఈజీగా ఉండదు, మనం ఎక్స్పెక్ట్ చేయలేనంత టఫ్గా కూడా ఉండదు. బట్ ఒక్క విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, కనీసం ప్రతి సెషన్లో అది ఏ రోజు జరగనివ్వండి, మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడైనా సరే, గత 5-6 సంవత్సరాలుగా పేపర్లు మీరు ఎప్పుడైనా చూసుకోండి, కనీసం ప్రతి సబ్జెక్ట్లో ఒక 6 క్వశ్చన్స్ ఖచ్చితంగా మనం చేయగలిగేవి మన ఇంటర్మీడియట్ బేస్ నాలెడ్జ్ తోటి. ఇంకా రకంగా చెప్పాలంటే మ్యాథమెటిక్స్ అయితే పర్టికులర్గా ఒక 4 నుంచి 6 క్వశ్చన్స్ మన తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్కి రిలేటెడ్ క్వశ్చన్సే కొన్నిసార్లు ఎగ్జాక్ట్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మన ఇంటర్మీడియట్ నాలెడ్జ్ తోటి కొద్దిగా ఒక యావరేజ్గా చదివే స్టూడెంట్ ప్రతి సబ్జెక్ట్లో 6 క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా చేయటానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే 3 into 6 18 క్వశ్చన్స్ దగ్గరగా మనం చేయటానికైతే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక 70 to 80 మార్క్స్ మనం తెచ్చుకోవచ్చు. కాకపోతే ఆ ప్రతి సబ్జెక్టులోనే 6 క్వశ్చన్స్ అన్నా కదా, ఆ 6 క్వశ్చన్స్ మనకు చూడగానే మీకు వచ్చిన క్వశ్చన్ అనే హెడ్డింగ్ పెట్టే ఉండదు కదా. కాకపోతే ఆ 25 క్వశ్చన్స్లో మనకు వచ్చిన క్వశ్చన్స్ ఎక్కడున్నాయో మనం వెతకాలి. అలా వెతకగలగాలి అంటే ప్రతి క్వశ్చన్ని కనీసం 1 minute పాటున చదివి దాన్ని అర్థం చేసుకొని మనం చేయగలమా లేదా అనే ఆలోచన ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా వచ్చి ఉండాలి. అలాగే ఒక క్వశ్చన్ దగ్గర ఆగిపోకుండా ఆ క్వశ్చన్ సంగతి ఏంటో తేల్చుకుంటారనే ఆలోచన కాకుండా, ఒక క్వశ్చన్ 1 minute పాటు చేసాము, రానప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోవటం, లాస్ట్ క్వశ్చన్ వరకు చూడగలగటం. ఒక్కసారి లాస్ట్లో క్వశ్చన్స్ మనకు తెలిసినవి వచ్చి ఉండొచ్చు. కాబట్టి బయటకు వచ్చిన తర్వాత అయ్యో ఈ క్వశ్చన్ నేను చూడలేదే, చూసుంటే బాగుండేది, నేను చేయగలిగాను, నాకు తెలిసి ఈ కాన్సెప్ట్ అనుకుంటే చాలా బాధగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ గుర్తుపెట్టుకోండి, పేపర్స్ అనేవి ఇది జేఈ మెయిన్కి సంబంధించిన ఎగ్జామ్. ఆటోమేటిక్గా టఫ్గానే ఉంటుంది. అది ఐఐటి ఎగ్జామ్ అంటే మనం అనుకున్నంత ఈజీగా ఉండదు, టఫ్. మెంటల్గా మీరు ఫిక్స్ అయిపోండి, అది టఫ్ ఎగ్జామే. ఈ ఎగ్జామ్ అనేది ఇండియాలో 14-15 లక్షల మంది రాసేటువంటి ఎగ్జామ్. ఆటోమేటిక్గా టఫ్ ఫీలింగే ఉంటుంది. కానీ మనం ప్రిపేర్ అయినవి కూడా అందులో ఉంటాయి. అదేమి ఎగ్జాక్ట్ ఇక్కడ వాడు ఇంజనీరింగ్ సిలబస్ నుంచో పిహెచ్డి సిలబస్ ఇవ్వరు కదా. ఇంటర్మీడియట్ నాలెడ్జ్ ఉన్నటువంటి బేస్ మీద కొద్దిగా ఎక్స్ట్రాగా లెంగ్దీగా క్వశ్చన్స్ ఇస్తారు. కెమిస్ట్రీ మనం అనుకున్నంత ఈజీగా ఉండకపోవచ్చు, కానీ విత్ ఇన్ ద టైంలో చేయటానికి ప్రయత్నం చేయగలగాలి. కాబట్టి క్వశ్చన్ పేపర్ని మనం ఎలా ఉంటుందని ముందుగా ఎక్స్పెక్ట్ చేయటం అంటే, మీ అందరూ కూడా క్వశ్చన్ పేపర్ అనేది కొద్దిగా టఫ్గానే ఉంటుందని మెంటల్గా ఫిక్స్ అవ్వండి. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు రాసిన స్టూడెంట్స్కి అయితే ఒక ఆలోచన ఉంది. కాకపోతే మన కాలేజీల్లో, ప్రైవేట్ కాలేజీలు ఇప్పుడు మనకి ఏవైతే మంచి ర్యాంకులు వచ్చే కాలేజెస్ ఇవన్నీ ఉన్నాయో, వాటి పెట్టేంత స్టాండర్డ్ కన్నా సూపర్ స్టాండర్డ్లో పేపర్లు అయితే ఉండవు. కాకపోతే కొద్దిగా లెంగ్దీగా ఉంటాయి. అది సహజంగా పర్టికులర్గా మ్యాథమెటిక్స్లో జరుగుతూ ఉంది. కెమిస్ట్రీ కొంత పర్వాలేదు క్వశ్చన్స్ వస్తున్నాయి, ఫిజిక్స్ కూడా అంతే మోడరేట్గానే ఉంటుంది, మ్యాథ్స్ కొద్దిగా లెంగ్దీగా ఉంటున్నాయి క్వశ్చన్స్. 2-3 కాన్సెప్ట్స్ కల్పిస్తున్నారు. కాబట్టి స్టూడెంట్స్ కూడా ఎటువంటి పుకార్లని వాటిని నమ్మకుండా, మన స్థాయిలో పేపర్ కాదు ఇది, సోకాల్డ్ బాగా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ చేయగలరు అనే ఆలోచనలు అస్సలు పెట్టుకోకండి. మనకు తెలిసిన క్వశ్చన్స్ కనీసం ఒక యావరేజ్ స్టూడెంట్కి 6 క్వశ్చన్స్ చేయగలిగేలాగా ఉంటాయి. మీరు బాగా ప్రిపేర్ అవ్వగలిగితే 10 నుంచి 12 క్వశ్చన్స్ ఖచ్చితంగా చేయగలిగేలాగా పేపర్ ఉంటుంది. ఆ 12 క్వశ్చన్లు ఎక్కడున్నాయో ప్రతి సబ్జెక్టులో వెతకండి. 36 క్వశ్చన్స్ చేయగలిగాము అంటే మనం దాదాపుగా చాలా మంచి స్కోర్లోనే 144-150 స్కోర్ దగ్గరికి వచ్చామంటే మనకు ఒక సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. మీ ప్రిపరేషన్ అలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ.